హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ సిటీలో కొత్తగా రాబోతున్న థియేటర్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా చెప్పుకోదగిన 2 థియేటర్స్ అంటే ఒకటి మహేష్ బాబు గారిది, సెకండ్ వచ్చేసి రవితేజ గారిది. ముందైతే మహేష్ బాబు గారు వచ్చేసి గచ్చిబౌలిలో ఏఎంబి సినిమాస్ అనేది మన ఏషియన్ వాళ్ళతో టైఅప్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇంతకుముందు సుదర్శన్ 70mm థియేటర్ అయితే ఎక్కడున్నదో అక్కడే ఇప్పుడు ఏఎంబి క్లాసిక్ అని కొత్త మల్టీప్లెక్స్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. టోటల్గా అయితే 7 స్క్రీన్స్ ఉన్నాయి. టోటల్గా వర్క్ కూడా కంప్లీట్ అయి వచ్చింది. ఈ ఇయర్ ఎండ్లోపు అయితే థియేటర్స్ని అయితే ఓపెన్ అయితే చేస్తారంట. ఈ సుదర్శన్ 70mm థియేటర్ వచ్చేసి మనకు దేవి సుదర్శన్ థియేటర్కి అయితే ఎగ్జాక్ట్గా ముందు ఉంటుండే. సుదర్శన్ 70mm చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన థియేటర్. దాన్ని అయితే పడగొట్టేసి దగ్గర 10 years అవుతుంది, 10 years పైనే అవుతుంది. ఈ థియేటర్లో అయితే నేను ఒక్క మూవీ కూడా చూడలేదు. చూడని వాళ్ళ కోసం ఏంటంటే ఇది రవితేజ గారు నటించిన ఈడియట్ మూవీ తర్వాత నేనింతే మూవీలో అయితే షూటింగ్ చేశారు ఈ థియేటర్ దగ్గరే. చూసిన వాళ్ళు మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నదైతే కింద కామెంట్ చేయండి ఈ థియేటర్ గురించి. నెక్స్ట్ థియేటర్స్ వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారి థియేటర్స్. ఇవి వచ్చేసి వనస్థలిపురంలో అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడంటే వనస్థలిపురం ఎల్బినార్ ఏరియాలో ఉన్న వారికి అయితే విష్ణు థియేటర్ తెలిసి ఉంటుంది. విష్ణు థియేటర్కి పక్కలే ఉంటుంది, జస్ట్ ఒక 100 meters. విష్ణు థియేటర్ క్లోజ్ అయింది. ఈ ఏరియాలో వచ్చేసి మల్టీప్లెక్స్ ఒక్కటే ఉంది, విజయలక్ష్మి మల్టీప్లెక్స్. అది ఇంతకుముందు సింగిల్ స్క్రీన్స్ ఉండే, తర్వాత మల్టీప్లెక్స్ చేశారు. ఇప్పుడైతే మాస్ మహారాజా గారి థియేటర్స్ అయితే ఓపెన్ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్స్ వచ్చి ఓడియన్. మొత్తం టోటల్గా 3 స్క్రీన్స్ ఉంటున్నాయి, ఓడియన్, మినీ ఓడియన్, ఓడియన్ 70mm. ఈ థియేటర్ కూడా కూలగొట్టేసి దగ్గర ఒక 10 years అవుతుంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో వచ్చేసి ఓడియన్ మల్టీప్లెక్స్ అయితే రాబోతుంది. టోటల్గా అయితే పూర్తి అయింది. నాకు తెలిసి ఈ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్ దసరా లోపు అయితే థియేటర్స్ని ఓపెన్ చేస్తారనుకుంటా. ఓడియన్ ఉన్నప్పుడు ఎంతమంది ఇందులో సింగిల్ స్క్రీన్ ఉన్నప్పుడు సినిమా చూశారనేది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వస్తున్న థియేటర్ వచ్చేసి విమల్ థియేటర్. బాలనగర్లో ఉన్న విమల్ థియేటర్ చాలా పెద్ద థియేటర్. ఆల్రెడీ మన ఛానల్లో థియేటర్ గురించి అయితే వీడియో చేశాను. ఇప్పుడు ఈ థియేటర్ని రెనోవేషన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే థియేటర్ని రెనోవేషన్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్గా అయితే గట్కేసర్లో ఉన్న జగదాంబ థియేటర్ని అయితే రెనోవేషన్ చేసి డాల్బీ అట్మాస్ అండ్ 4K అయితే ఓపెన్ చేశారు. నెక్స్ట్ థియేటర్ వచ్చేసి యాదగిరి, మన సంతోష్ నగర్లో ఉన్న యాదగిరి థియేటర్. ఈ థియేటర్ని ఎస్విసి దిల్రాజ్ వాళ్ళు అయితే ఈ థియేటర్ని లీజుకు తీసుకొని వాళ్ళు కూడా దీన్ని రెనోవేషన్ చేస్తున్నారు. త్వరలోనైతే ఈ 2 థియేటర్స్ మన ముందుకు రాబోతున్నాయి. కర్మన్ఘట్లో వచ్చేసి మనకి కొత్తగా కొలిసియం మాల్ అనే ఒక మాల్ ఓపెన్ అవుతుంది. ఇందులో పీవీఆర్కి సంబంధించిన స్క్రీన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మాల్ ఇంకా ఓపెన్ కాలేదు. ఈ మాల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి కర్మన్ఘట్లో ఇంద్రనాగేంద్ర థియేటర్కి రోడ్ యువతల సైడ్ కాకుండా అవతల సైడ్కి ఉంటుంది, బస్ స్టాప్కి ఆపోజిట్గా. త్వరలోనే ఈ మాల్ కూడా ఓపెన్ చేస్తారంట. మరిన్ని థియేటర్స్ కోసం, ఫిలిం అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.